వెంకవరపాడు అద్దంకి మండలం బాపట్ల జిల్లా. ఎట్టుందన్న జగన్ పరిపాలన? అన్నా ఇక్కడ మాకు పెద్ద నాయకులు కూడా వచ్చిపోతున్నారు, వాళ్ళు ఖర్చు పెట్టుకుంటున్నారు. ఎన్ని ఏదేది విషయం ఎంత ఖర్చు పెట్టినా వీళ్ళు ఖర్చు పెట్టుకోకపోయినా, ఖర్చు పెట్టకపోయినా నిత్య విశ్వాసంగా ఇవాళ జగన్ గారి ప్రభుత్వంలో అందరు పథకాలు పొందే వాళ్ళు మొత్తం స్వచ్ఛందంగా వస్తున్నారన్న. సొంత ఖర్చుతో వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటే కొంతమంది నాయకులు పెట్టుకుంటారు, ఏ పార్టీ అయినా ఓకే కాదట్లా. కానీ ఇంకోటి దూరం నుంచి వస్తున్నారు. ఇంకొక విషయం చెప్తున్నాను, మీరు ప్రతి నాయకుడి దగ్గర పోయి మైకి పట్టుకుంటుంటే ఈసారి మా నాయకుడు గెలిపించుకుంటే అంటున్నారు, కానీ అది తప్పు మాట. మన నాయకుడు గెలిపించుకుంది ఆల్రెడీ జగన్ సీఎం 30 సంవత్సరాలు సీఎం సీట్ జగన్ కింద ఉండాలి. నవ్వుతున్నాయి నువ్వు, నీ పేరు చెప్పు, నేను రాసుకుంటా. ఆహా ఇప్పుడు మీరు ఎంతమంది దగ్గర కాలర్ ఉన్నా కూడా, ఎంతమంది దగ్గర ఉన్నా కూడా మైక్ పట్టుకుంటే జగన్ గెలిచేది ఆల్రెడీ. మన ఎమ్మెల్యే చూసుకొని సాయం చెబుతుంటే మీరు ఏ కాడికి జగన్ గెలిచేదని జగన్ 151 ఆల్రెడీ వచ్చింది. ఈసారి తంతే ఒక తండ్రి 30 సంవత్సరాల దాకా తిరగలేదు. మీరు ఎమ్మెల్యే గెలవడం సాయం అంటే జగన్ గెలిపోయాడు. ఒకసారి జగన్ గెలిపించేది జగన్ ఆల్రెడీ గెలిచిపోయాడు. మీకు ఎంతవరకు ఎవరికి అర్థం కావట్లా. నువ్వు మైకి పట్టుకుని నీకు కూడా అర్థమైంది నీ మనసులోకి. సాయంత్రం అనుకున్న తర్వాత అన్నా నిజం నువ్వు చెప్పింది అన్న, నీ అమ్మ జగన్ బాగా చేసింది అన్న, అమ్మ మా పిల్లలకి ఇది వచ్చినాయి అని చెప్పి నీ కూడా ఆలోచించి. టీడీపీ ఇప్పుడు బీజేపీ జనసేన టీడీపీ 3 పార్టీలు కలిసి వస్తుంది. 3 కాదు, బీజేపీ కాదు, ఇదో ఎర్రసేన కాదు, దాన్ని ఏమంటారు కాదు ఇది ఉంది. మళ్ళీ సిపిఎం ఏంది నువ్వు పార్టీ తక్కువ అనుకోండి. ఎన్ని పార్టీలు కలిసినా కూడా వాడు చెప్తాంటావా, ఇది 2024 అన్నా. నా పేరు రామాంజరెడ్డి, మీరు రాసి పెట్టుకోండి, మీకు రికార్డు కావాలంటే ఇస్తాను. 2030 దాకా జగన్ సీఎం తంటే సీటు కింద వచ్చింది, అది సీఎం సీటు. ఎవడన్నా రాని రెడ్ బుక్ ఎర్ర బుక్ అది తెక్క బుక్. తెక్క బుక్ సంగతి చెప్పతే ఇంకా మేము చాలా చెప్తాం. మేము ఎట్టడి మేము చాలా చెప్తాం. రెడ్ బుక్ అన్నాడు కానీ చూడు అక్కడ మోటివేషన్ లేదన్నా. ఇవాళ మీరు ఈయన పట్టుకొని వచ్చారు, మీకే అర్థం అవుతుంటది. ఇవాళ స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు ఎంతో మంది, నేనే స్వచ్ఛందంగా వచ్చాను చెప్తాదిగో ఈడు నేను మా పార్టీ తరఫున నేను చెప్తున్నా అన్న. జగన్ గెలిచేదన్నా 2030 దాకా తంతే సీఎం జగన్. ఏ మీడియా తెలీదు, ఒక తన్ను తంటే 2030 దాకా సీఎం సీటు మందే. ఎవరన్నా రాని. నాకు ఇష్టమైన పాట జగన్ అన్న పిల్లలకి ఇచ్చిన పాట, మామ జగన్ మామ మీకు వందనం. ఎందుకంటే వాళ్ళు గుడిసెలో ఉన్నోళ్ళు గాని పేదల్లో ఉన్నాయని గాని ఎవరైనా చూడకుండా యూనిఫామ్ షూ, అసలు ఎప్పుడన్నా ఇంతకుముందు ఏ గవర్నమెంట్ బడిలో ఉన్నా మీరు చూసినారా పిల్లలు ఆ రకంగా షూలు వేసుకొని పోయి పాపైనా కూడా వాళ్ళు టీచర్లు తిడుతుంటే మా జగన్ మామ ఇచ్చాడని చెప్పి ఇన్షర్ట్ చేసుకొని పోతున్నారు. ఏ రకంగా నాది 2002-2003 10th బ్యాచ్. నేను ఆ రోజులు టై కట్టుకోవడానికి మమ్మల్ని 50 రూపాయలు అడిగితే ఇలా నేను బతిని అడుకోను, అమ్మ 50 రూపాయలు టైల్ కుదరదంటే ఓ మాస్టర్ ప్రపోజ్ చేసిందంటే అమ్మ వాళ్ళే చేశారు మన వల్ల కాదంటే 50 రూపాయలు కూడా నేను అప్పు చేసి బేల్దారి పని పోయి రోజుకి 20 రూపాయలు పని పోయి 3 రోజులు టై కట్టుకొని నేను స్కూల్కి వెళ్ళి SSC పాస్ 2002-2003లో. అది ఇవాళ పిల్లలు ఏ కాడికి అన్న ఇచ్చాడు మామయ్య ఇచ్చాడు మేము ఉన్నాము. ఇవాళ స్కూల్లో ఫుడ్ పెట్టిండు ఫుడ్ వాళ్ళ తినదే కాక పక్కన వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి అంత. నాకు తెలుసు అన్నా, నేను చెప్తుంది ఇది. ఏదేమైనా వీళ్ళు ఎన్ని మాటలన్నా ఇలా వీళ్ళు అందరూ వచ్చింది జగన్. నేను ఇవన్నీ కాదు, నువ్వు అడిగింది చెప్పను. ఒక సింగిల్ మాట చెప్తాంటావా, ఇది బాగా హైలైట్ చేస్తావా? ఇక్కడికి వచ్చింది జనాలు జగన్ గెలిపేట కోసం కాదు, జగన్ ఆల్రెడీ గెలిచిపోయాడు. అసెంబ్లీ పెద్ద టికెట్ పోయావు, జగన్ ఆల్రెడీ గెలిచిపోయాడు స్వామి. జగన్ ఆల్రెడీ గెలిచిపోయాడు. జగన్ గురించి కాదు, ఏడోకి వచ్చింది జగన్ గురించి కాదు. ఎక్కడైనా గానీ జగన్ ఆల్రెడీ సీఎంఏ. 2024 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు.
లోకల్ ఎమ్మెల్యేలు ఎవరినైనా గెలిపించుకోవాలంటే మా బాధ్యత. మాకు లోకల్ గా నాకు అసెంబ్లీ అటుకి ఇచ్చింది శంకరరావుపాడు, బాపట్ల జిల్లా, అద్దంకి మండలం. నాకు ఆయన నియోజకవర్గంగా ఇన్ఛార్జ్ చెప్పారు జగన్ బాధ్యత. పాని వెంకటరెడ్డి గారికి మేము ఓటేసేయాలి, నా ఫ్యామిలీ మొత్తం. ఆల్రెడీ నాకు ఇనుకొండలో కూడా ఉంది, కానీ ఈసారి ఇనుకొండ బావట్లా. ఈసారి కొడితే అద్దంకి కొట్టాలి, అద్దెంగానే కొట్టాలి. అది అన్నా ఢీ కొనాలంటే ఎదుగో జెండా ఉండేది కాకనమ్మా. తెలంగాణలో బీజేపీ నేత కాటుపల్లి రమణారెడ్డి తర్వాత ఏడు అద్దెంకి ఆంధ్రాలో అద్దెంకి నియోజకవర్గంలో పాను హనుమరెడ్డి తర్వాత అంతే, ఇంకా అంత మించి లేదు. వాడు ఎవడన్నా పార్టీలు మాడినా కొడుకు ఆ పార్టీలు వాడు అంత ముందు ఒకడు పోయిండు. వాడు వాళ్ళ సొంత ఊర్లో పొంగులూరు మండలంలో 600 ఓట్లు వాడికి మైనస్ వచ్చింది.